కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజయ స్వామివారు అనుగ్రహించిన రచనల్ని మనం చదువుకుంటున్నాం. రండి మన జీవిత లక్ష్యాన్ని ఆవిష్కరించుకుందాం అని పిలుస్తున్నారు మన ఆచార్యులు. ఈ గ్రంథంలో సృష్టి, ప్రళయం, బ్రహ్మాండం అంటే అందులో ఏమేమి ఉంటాయి, అలాగే అచేతనముల ముద్ద నుంచి ఏమొస్తాయి, చేతనములు ఎన్ని రకములుగా ఉంటారు అని వాటి వివరం అంతా చెప్తున్నారు మన ఆచార్యులు. ఒక బ్రహ్మాండానికి అధిపతిగా ఉండే బ్రహ్మ కూడా ఒక పదవే అని చెప్పి మనకి తెలియజేశారు. మూల ప్రకృతి జీవుళ్ళు కలిసి పరమాత్మతో కలిసిపోతే అది ప్రళయం అని చెప్పారు. ఇంతకీ బ్రహ్మగారి ఆయుష్ అంటే ఎంత, అది మనం చెప్పుకోవాలి. మన లెక్కల్లో చెప్పాలంటే అనేక కోట్ల సంవత్సరాలు. సరిగ్గా ఎంతో తీరిగ్గా చెప్పుకుందాం. అప్పుడు ఆయన వెళ్ళిపోయి ఇంకో బ్రహ్మగారు వస్తారు. అంటే ఇంకో జీవుడికి, బ్రహ్మాండంలో ఉన్న జీవులందరికంటే అప్పటికి అత్యధిక పుణ్యం చేసుకున్న జీవుడు ఎవరైతే ఉంటాడో అతనికి బ్రహ్మగా ఉండే అవకాశం వస్తుంది. ఇలా ఈ బ్రహ్మగారులు ఉండే లోకాన్ని సత్యలోకం అని అంటారు. ఇది ఆ బ్రహ్మాండంలో ఉండే 14 లోకాల్లోనూ అత్యున్నతమైనటువంటి లోకం అన్నమాట. అంతకు మించిన లోకము లేదు, బ్రహ్మకి మించిన పదవి లేదు. వేదాంతం చదువుకుంటున్నప్పుడు ఓ కన్ఫ్యూజన్ మనకి వస్తూ ఉంటుంది. పరమాత్మని పరబ్రహ్మ అంటారు. వేదాంతంలో పరబ్రహ్మ అని ఎక్కువగా సంబోధిస్తూ ఉంటారు. కానీ తరచుగా ఆ పేరుని చిన్నది చేసేసి బ్రహ్మ అనేస్తూ ఉంటారు. అందుచేత ఒక్కొక్కప్పుడు బ్రహ్మ అంటే పరమాత్మని చెప్తున్నారా లేక బ్రహ్మాండానికి అధిపతిని చెప్తున్నారా అని మనకి డౌట్ వస్తూ ఉంటుంది. ఈ అయోమయం తొలగిపోవడానికి ఒక కొండ గుర్తుంది, దాన్నే మనం పాటిద్దాం. ఉత్తినే బ్రహ్మ అంటే పరమాత్మని చెప్తున్నట్లు, చతుర్ముఖ బ్రహ్మ అంటే బ్రహ్మాండాధిపతిని చెప్తున్నట్లు. ఇలా చతుర్ముఖ బ్రహ్మగారి శరీరం ఎలా ఉండాలో, అతడు ఏమేం చెయ్యాలో పరమాత్మ నిర్ణయిస్తే ఆ బ్రహ్మాండంలో ఉన్న మిగిలిన జీవులందరూ ఎవరెవరు ఏ ఏ శరీరాలని ఎప్పుడెప్పుడు ఎలా ఎలా ధరించాలో, ఏమేం చెయ్యాలో చతుర్ముఖ బ్రహ్మే నిర్ణయిస్తాడు. అందుచేతనే మనం అనుకునే తలవ్రాత, విధివ్రాత, బ్రహ్మవ్రాత వంటివన్నీ ఈ చతుర్ముఖ బ్రహ్మగారికి సంబంధించే ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకో విచిత్ర విషయం ఉంది. చతుర్ముఖాలు కలిగిన పాంచభౌతిక సుర శరీరంలోకి ఆ పదవిని అధిష్ఠించవలసిన జీవుడు చేరినా, 11 ఇంద్రియాలు కూడా చేరినా సత్తా అనేది సాధ్యం కాదట. సత్తా అంటే ఎగ్జిస్టెన్స్ అలా అనుకోవచ్చు. అది ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే ఎప్పుడు పరమాత్మ ఆ జీవుడిలో అంతర్యామిగా ప్రవేశిస్తాడో అప్పుడు సాధ్యమవుతుంది. అంతవరకు ఏవీ తమ పని తాము నిర్వర్తించలేవు. ఏదైనా ఒక పెద్ద మిషన్ ఎంత పర్ఫెక్ట్గా అరేంజ్ చేయబడ్డా కరెంటు ప్రవహించకపోతే ఎలా ప్రయోజనాన్ని నెరవేర్చలేదో అలా అన్నమాట. అందుకని అనిరుద్ధ రూపి అయిన పరమాత్మ ఆ చతుర్ముఖ బ్రహ్మగారిలో అంతర్యామిగా ప్రవేశిస్తాడు. అంతర్యామి అంటే లోపల ఉండి నియమించేవాడు అని అర్థం. పరమాత్మ అంతర్యామిగా ప్రవేశించిన మరుక్షణం నుంచే చతుర్ముఖ బ్రహ్మ వేదరాశిని శ్రవణం చేయడం, అనుసంధానం చేయడం ప్రారంభం అవుతాయన్నమాట. ఆ వేద శబ్దాల నుంచే, అంటే వేదరాశి నుంచే చతుర్ముఖ బ్రహ్మగారు తాను ఏం చేయవలసి ఉంటుందో తెలుసుకుంటారు. 14 లోకాల్లో ఏ ఏ రూపాలు ఏ ఏ పేర్లను కలిగి ఉంటాయో తెలుసుకుంటారు. దాని ప్రకారం సృష్టిని కొనసాగిస్తారు ఆయన. అందుచేత సృష్టి అద్వారకం, సద్వారకం అని 2 రకాలుగా ఉంటుంది. సృష్టి చేసేవాడు పరమాత్మే. బ్రహ్మాండాలని, బ్రహ్మాండంలో ఉండే చతుర్ముఖ బ్రహ్మల్ని నేరుగా తానే సృష్టిస్తాడు కనుక అంతవరకు అద్వారక సృష్టి అంటే డైరెక్ట్ క్రియేషన్ అని అంటూ ఉంటారు. బ్రహ్మాండంలో ఉండే మిగిలిన సృష్టి అంతా చతుర్ముఖ బ్రహ్మ ద్వారా జరుగుతుంది కనుక దానిని సద్వారక సృష్టి అంటే ఇండైరెక్ట్ క్రియేషన్ లేదా క్రియేషన్ త్రూ సంబడి ఎల్స్ అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఇంకా చతుర్ముఖ బ్రహ్మ సృష్టికి సంకల్పించగానే మొదటగా ఆయన మనస్సులోంచి సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనే 4 కుమారులు బాలకుల వంటి వారు పుడతారు. ఈ నలుగురిని
సనకాదులు అని పురాణాల్లో అంటారు. వైకుంఠంలో ఉండే విజయులు ఓ మారు విష్ణు దర్శనానికి వచ్చిన మహానుభావుల్ని అడ్డుకొని వారి వలన శాపం పొంది హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వంటి జన్మలు ఎత్తారని పురాణాల్లో చదువుకున్నాం కదా. అదిగో ఆ శాపం ఇచ్చిన మహానుభావులు ఈ సనకాదులే. ఈ నలుగురు తన మనస్సులోంచి ప్రభవించగానే చతుర్ముఖ బ్రహ్మగారు ముచ్చటపడి సంతోషంతో తాను ప్రారంభించిన సృష్టిని కొనసాగించమన్నారు వాళ్ళని. మా వల్ల కాదన్నారు వాళ్ళు. మేం పరమాత్మ గురించి తపస్సు చేసుకుంటాం, ఆజ్ఞ ఇవ్వమని బయలుదేరిపోయినారు. ఆ నలుగురికి కూడా పరమాత్మ అనిరుద్ధ రూపంలో అంతర్యామిగా ప్రవేశించి వారికి తపస్సు చేసుకునే శక్తిని అంటే సత్తని కలుగచేశాడు. తనకి కలిగిన మొదటి సంతానం తన మాటని పాటించకుండా వెళ్ళిపోయేసరికి కాస్త చిన్నబోయినాడు చతుర్ముఖ బ్రహ్మ. అతడి భ్రుకుటి అంటే కనుబొమ్మలు ముడిపడ్డాయి. అప్పుడు ఆ ముడిపడిన లలాట ప్రాంతం నుంచి రుద్రుడు అనే మహానుభావుడు వెలికి వచ్చాడు. గొప్ప శక్తిమంతుడు, తమోగుణ సంపన్నుడు అయిన రుద్రుణ్ణి బ్రహ్మాండంలో జరగవలసిన సంహారం అనే ప్రక్రియకి అధిపతిగా నియమించాడు చతుర్ముఖ బ్రహ్మ. అప్పుడు ఆ రుద్రుడికి అంతర్యామిగా పరమాత్మ ప్రవేశించి సంహార ప్రక్రియని చేయగలిగిన సత్తని కల్పించాడు. తానుండే సత్యలోకంలోనే కైలాసం అనే ప్రాంతాన్ని రుద్రుడికి కేటాయించాడు చతుర్ముఖ బ్రహ్మ. ఇప్పుడు ఇంక సృష్టికి చతుర్ముఖ బ్రహ్మ, సంహారానికి రుద్రుడు సిద్ధమైపోయారు. ఇక స్థితి అంటే రక్షణకి ఎవరు అన్న ప్రశ్న బయలుదేరింది. చతుర్ముఖ బ్రహ్మగారికి సమాధానం తోచక పరమాత్మనే ప్రార్థించాడు. అప్పుడు ఇంక పరమాత్మ తానే ప్రద్యుమ్న రూపంలో రక్షణ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి విష్ణువుగా అవతరించాడు. అవతారం అంటే దిగి రావడం. అన్ని బ్రహ్మాండాల కన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్న పరమాత్మ తనని తాను కుదించుకుని ఒక బ్రహ్మాండంలోకి దిగి వచ్చాడు కనుక విష్ణువు అనేది పరమాత్మ యొక్క మొదటి అవతారం. విష్ణువు కూడా సత్యలోకంలోనే వైకుంఠం అనే ప్రాంతంలో వేంచేసి అనుగ్రహించాడు. ఇప్పుడు ఇలా సత్యలోకంలో చతుర్ముఖ బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి సంహారాల కొరకు సత్యలోకం, వైకుంఠం, కైలాసం అనే స్థానాల్లోకి విచ్చేశారన్నమాట. వైకుంఠ కైలాసాలు సత్యలోకంలో భాగాలని, చతుర్ముఖ బ్రహ్మ ఉండే ప్రాంతాన్ని కూడా సత్యలోకమని అంటారని మనం గ్రహించుకోవాలి. ఓ తమాషా ఉదాహరణ చెప్తే బాగా అర్థమవుతుందేమో. హైదరాబాద్ అంటే మనకి తెలుసు, సికింద్రాబాద్ వగైరాలన్నింటినీ కలిపిన దానిని కూడా గ్రేటర్ హైదరాబాద్ అనే కదా అంటారు. అలాగే సత్యలోకం అనేది చతుర్ముఖ బ్రహ్మగారి స్థానం అయితే గ్రేటర్ అంటే సత్యలోకంలోకి వైకుంఠం, కైలాసం వస్తాయని చమత్కారంగా చెప్పుకోవచ్చు. ఈ ముగ్గురినే మనం త్రిమూర్తులు అనడం పరిపాటి. ఈ త్రిమూర్తుల్లో ఉన్న భేదం, చిన్న భేదం గమనించారా? ఒక లౌకిక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక ఆయన ఏదో ఎక్స్ అని ఆయన పేరు అనుకుందాం, ఒక కంపెనీ ప్రారంభించారు. దానికి ముగ్గురు జనరల్ మేనేజర్లు కావాల్సి వచ్చారు. ఒకరు ముడి సరుకుని సేకరించడానికి, ఇంకొకరు తయారైన వస్తువుల్ని అమ్మడానికి, వేరొకరు ముడి సరుకుని వస్తువులుగా తయారయ్యే ఫ్యాక్టరీని పర్యవేక్షించడానికి. ఇలా ముగ్గురు జనరల్ మేనేజర్లు అవసరమైనారు. ఎక్స్ గారు కంపెనీకి చైర్మన్. సమర్థులైన వారిని YZ అనే వారిని ఎంచుకుని ఒకరిని ముడిసరుకు సేకరణ జనరల్ మేనేజర్గాను, ఇంకొకరిని తయారైన వస్తువుల మార్కెటింగ్ జనరల్ మేనేజర్గాను అపాయింట్ చేసుకున్నారు. ముడిసరుకుని వస్తువులుగా తయారు చేసే పర్యవేక్షణకి వేరెవరూ సమర్థులు లేక తానే ఒక జనరల్ మేనేజర్గా తనని తాను నియమించుకున్నారు. అప్పుడు ఆయన పేరు X1. 15 అంతస్తుల కంపెనీ కార్యాలయంలో 15వ అంతస్తులో ఎక్స్ గారు చైర్మన్ గారు ఉంటే 14వ అంతస్తులో జనరల్ మేనేజర్ల ఛాంబర్లు 3 ఉన్నాయి. వరుసగా Y, X, Z వాటిల్లో ఉంటారు. ఎక్స్ అన్నా X1 అన్నా తేడా ఉందా లేదా? ఉంది, లేదు కూడాను. ఆ ఎక్స్ అన్నవాడు జనరల్ మేనేజర్లలో జనరల్ మేనేజరు, జనరల్ మేనేజర్లందరికీ చైర్మన్ కూడాను. అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటేను. X = పరమాత్మ, Y = చతుర్ముఖ బ్రహ్మ, X1 = విష్ణువు, Z = రుద్రుడు. 14 లోకాలు, 14 అంతస్తులు. 15వ అంతస్తు అంటే విరజా నదికి ఆవల ఉండే పరమపదం. 14వ లోకం అంటే గ్రేటర్ సత్యలోకం. వీరే త్రిమూర్తులు అని మనం ప్రసిద్ధిగా కొలిచేది. సృష్టి క్రమాన్ని పరిశీలిస్తూ మన బ్రహ్మాండంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే త్రిమూర్తుల వరకు
చెప్పుకున్నాం మనం. ఇదంతా ఎలా తెలిసింది? వేదంలో ఉంది కాబట్టి తెలిసింది. వేదం ఏ భాగంలో ఉంది? ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేదాల్లో ఎక్కడ చూడాలి? అన్ని వేదాల్లోనూ ఉంది. ఆయా వేదాల్లో ఉండే ఉపనిషత్ భాగాల్లో పై వివరాలన్నీ కూడా చక్కగా కనిపిస్తాయి. అయితే ఇలా మనం పైన చెప్పిన వరుసలో ఉండదు. వేద భాగాలన్నీ ఆయా ఋషులు ఆయా సమయాల్లో తపస్సు ద్వారా లభింపచేసుకున్న దర్శనాలు కదా అవి. ఏ ఋషికి ఎప్పుడు ఏ విధమైన దర్శనం లభిస్తే ఆ జ్ఞానాన్ని అలా మంత్ర రూపంలో నిక్షిప్తం చేస్తూ వచ్చారు. వాటన్నిటినీ క్రోడీకరించుకుంటూ సమన్వయపరుచుకుంటూ మనం మొత్తం విషయాన్ని గ్రహించాలి. పోలిక కాదు కానీ లౌకిక ఉదాహరణ చెప్తాను, చిన్నది వినండి. ఒక సినిమా తీసేవారు ఆయా దృశ్యాల్ని వరుసలో చిత్రీకరించరు. ఎప్పుడు ఏ నటులకి గాయకులకి వీలవుతుందో అప్పుడప్పుడు ఆయా సీన్లని షూటింగ్లో సిద్ధం చేసేసుకుంటారు. అన్నీ అయిపోయేనాయి అనుకున్న తర్వాత ఒక వరుసలో పేర్చుకుని వచ్చి ఒక కథలా మలుస్తారు. అది మనకి అర్థమవుతుంది. అలాగే వేదంలో భాగాలు కూడా వివిధ సమయాల్లో ఆయా ఋషులు అందించిన వివిధ అనుభవాలు కనుక వాటిని క్రోడీకరించుకోవలసిన సమన్వయపరుచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అలా సమన్వయపరిచిన శాస్త్రం పేరే మీమాంసా శాస్త్రం. అందులో వేదం మొదటి భాగం సమన్వయం చేసిన శాస్త్రాన్ని పూర్వమీమాంస లేదా ధర్మసూత్రాలు అని అంటారు. రెండవ భాగాన్ని అంటే ఉపనిషత్తుల్ని సమన్వయం చేసిన దానిని ఉత్తర మీమాంస లేదా బ్రహ్మసూత్రాలు అని అంటారు. వేదమైనా మీమాంసా శాస్త్రమైనా చాలా గంభీరంగా ఉంటుంది. వివరణ లేకపోతే అవగాహన చేసుకోవడం చాలా కష్టం. పూర్వమీమాంసా శాస్త్రాన్ని అవగాహన చేసుకోవడానికి స్మృతులు అనబడే ధర్మశాస్త్రాలు బయలుదేరాయి. మనుస్మృతి, పరాశర స్మృతి మొదలైన 18 స్మృతులు ప్రధానమైనవి ఆ ధర్మశాస్త్రాల్లో. అలాగే ఉత్తర మీమాంసా శాస్త్రాన్ని అవగాహన చేసుకోవడానికి ఇతిహాసములు, పురాణములు బయలుదేరాయి. పూర్వమీమాంసా శాస్త్రం వలన సుఖం, సంతోషం వరకే లభిస్తాయి. కానీ ఉత్తర మీమాంసా శాస్త్రం వలన ఆనందం కూడా లభిస్తుంది. ఇంకో విషయం, పూర్వమీమాంస కంటే ఉత్తర మీమాంసని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుచేత పరమాత్మ పూర్వమీమాంస వివరణ కోసం స్మృతుల రచనని ఋషులకి అంతర్యామిగా ఉండి నిర్వహించిన ఉత్తర మీమాంస వివరణ కోసం మాత్రం తానే స్వయంగా రాముడు, కృష్ణుడు వంటి అనేక అవతారాలను ఎత్తి తన నడవడిక ద్వారా, ఉపదేశాల ద్వారా మనల్ని అనుగ్రహించాడు. అలా ఆయన ఎత్తిన అవతారాల వివరాలని, అప్పటి ఆయన నడవడిక వివరణని, ఆయన చేసిన ఉపదేశాల వివరాలని ఇతిహాసాలు, పురాణాలు అని అంటారు. ఇతిహాసాలు 2, రామాయణం, మహాభారతం. పురాణాలు 18, బ్రహ్మ, వరాహ, స్కంద, పద్మ, నారద, వామన, విష్ణు, మార్కండేయ, కూర్మ, శివ, అగ్ని, మత్స్య, భాగవత, భవిష్య, గరుడ, లింగ, బ్రహ్మవైవర్త, బ్రహ్మాండ పురాణాలు. ఇంకా చాలా పురాణాలు, ఉపపురాణాలు కూడా ఉన్నాయి చాలా. ఇవి కాక అంటే వేదాన్ని వివరించడానికి బయలుదేరిన స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు కాక వేద పరిశిష్టం అంటే మిగిలిన భాగాలుగా ఆగమ శాస్త్రాలు బయలుదేరాయి. వీటిలో ప్రాక్టికల్గా అందరికీ చాలా అందుబాటులో ఉండే విధంగా భగవద్ ఆరాధన విధానం ఉంటుంది. ఈ ఆగమ శాస్త్రాలు మళ్ళీ 2 రకాలు, శైవ ఆగమాలు, వైష్ణవ ఆగమాలు అని. శైవ ఆగమాల్లో శాక్తేయ సంబంధ శాస్త్రం మళ్ళా విడిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వైష్ణవాగమాల్లో భగవంతుడు స్వయంగా చెప్పిన పాంచరాత్రం, వికనసమునికి అంతర్యామిగా ఉండి చెప్పించిన వైఖానసం అని 2 విభాగాలు. ఇలా పైవన్నీ కలిస్తే అప్పుడు మనకి మన జీవిత లక్ష్యం నిర్ణయించుకునే ఒక అవగాహన, నిర్ణయించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి తగిన నడవడిక కలుగుతాయి. అందుచేత పరమాత్మ నుంచి సృష్టి జరిగిన సమయంలో ముందు మహత్తు, అహంకారం వగైరాలన్నీ వచ్చి వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే త్రిమూర్తుల గురించి, వారుండే సత్యలోకం గురించి ఇంతవరకు చెప్పామంటే ఇంకా ముందు ముందు చెప్పబోతున్నాం అంటే క్రోడీకరించబడిన గ్రంథాలు బోల్డన్నమాట. ఋగ్వేదం,
యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం, యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, ధర్మసూత్రాలు, బ్రహ్మసూత్రాలు, స్మృతులు 18, ఇతిహాసాలు 2, పురాణాలు 18, ఆగమశాస్త్రాలు 2. అయితే ఇంకో చిక్కుంది. మనం చిన్నప్పుడు టెలిఫోన్ స్తంభాల ఆట ఆడుకున్నాం, గుర్తుందా? ఇప్పుడు కూడా ఆడుతున్నారేమో పిల్లలు తెలియదు కానీ 10-15 అడుగుల దూరానికి ఒక్కొక్కరు చప్పున 20-30 మంది పిల్లల్ని ఒక పెద్ద రౌండ్గా త్రిప్పి నిలబెడతాం. మొదటి పిల్లవాడి చెవిలో లీడరు ఏదో ఒక వాక్యం చెప్తాడు. ఉదాహరణకి గుమ్మడికాయలు 4 ఒక లారీలో వచ్చాయిట అనో, లేదా ఆకాశం బ్రద్దలైతే సముద్రం ఎండిపోతుందట అనో, ఇలా ఏదో తమాషా వాక్యం చెప్తాడు లీడర్. వాడు తనకి 15 అడుగుల దూరంలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి చెవిలో అదే వాక్యాన్ని చెప్పాలి. రెండోవాడు మూడోవాడికి చెప్పాలి. ఇలా చివరికి రాగా చిట్ట చివరివాడు మరలా లీడర్కి చెప్పే వాక్యం చాలా మారిపోతుంది. అసలు మొదటి వాక్యానికి దీనికి ఏమీ సంబంధం కనబడదు. ఎందుచేత? చెప్పింది సరిగా వినకపోవడం, విన్నది అవగాహన చేసుకోలేకపోవడం, అవగాహన అయిన దానిని తిరిగి సరిగ్గా చెప్పలేకపోవడం అనే 3 డిఫెక్ట్స్ ప్రతి వారిలోనూ ఉంటాయి. ఈ డిఫెక్ట్స్ లేకుండా 100% పర్ఫెక్ట్గా చెప్పేవారు చాలా అరుదుగా ఉంటారు. ఆ పైన అల్లరి చేద్దామని కొందరు, సరదాకి కొందరు, మోసానికి కొందరు వాక్యాలను మార్చేయవచ్చు. భ్రమ, ప్రమాదము, విప్రలంబము, ఆసక్తి అని 4 రకాలుగా ఈ లోటుపాట్లను వివరిస్తారు శాస్త్రంలో. ఈ విషయాన్ని ఇదివరకు మనం ఒకసారి చెప్పుకున్నాం. ఒకటి అనుకుని ఇంకోటి చెప్పడం భ్రమ, నిజం తెలిసినా పొరపాటున చెప్పడం ప్రమాదం, మోసం చేయాలని చెప్పడం విప్రలంబం, అసమర్థత ఉంటే అది ఆసక్తి అనబడుతుంది. ఈ 4 దోషాలు లేసమాత్రంగా కూడా లేనిది వేదం ఒక్కటే. అంటే ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేదాలు. మిగిలిన వాంగ్మయం అంతా ఈ దోషాల్లో ఒకదానినో, 2, 3, 4 కొంచెం కొంచెంగానో ఎక్కువగానో కలిగి ఉన్నది. అందుచేతనే మనకి ఒక గ్రంథంలో చెప్పిన విషయానికి ఇంకో గ్రంథంలో చెప్పిన విషయానికి తేడా కనిపిస్తూ ఉంటుంది. తరాలు మారి వచ్చేసరికి ఈ తేడాలు వచ్చేసాయి. ప్రతివారు తమదే కరెక్టు, ఇతరులదే తప్పు అంటూ ఉంటారు. టెలిఫోన్ ఆటలో ఎవరు చెప్పింది కరెక్టు? 1వ వార, 2వ వార, 3వ వార చెప్పగలమా? చాలా కష్టం. మొట్టమొదటి పిల్లాడికి వాక్యం చెప్పిన వాడే కరెక్ట్. మిగిలిన అందరిలోనూ దోషం ఉండవచ్చు, ఉండకను పోవచ్చు. ఉందో లేదో తెలియాలంటే ఎక్కడికక్కడ లీడర్ చెప్పిన వాక్యంతో ఆయా పిల్లవాళ్ళ వాక్యాల్ని పోల్చుకుంటూ ఉండాలి. ఈ సందర్భంలో మనకి లీడరు వేదం అంటే ఋగ్, యజు, సామ, అథర్వ వేదాలు, స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు, ఆగమాలు వగైరాలన్నీ మిగిలిన పిల్లలన్నమాట. అందుచేత ప్రతి దశలోనూ అంటే ఓ స్మృతి చదివినా, ఓ ఇతిహాసం చదివినా, ఓ పురాణం చదివినా, ఓ ఆగమం చదివినా అది వేదంలో ఉండే విషయాలతో సరిపోతోందా లేదా అని వెరిఫై చేసుకుంటూ ఉండాలి. సరిపడకపోతే వేదంలో విషయాన్నే అంగీకరిస్తాం కానీ తర్వాత వాటిని అంగీకరించం. అయితే వేదానికి విరుద్ధంగా ఉండని ఎక్స్ట్రా వివరణని అంతటినీ కూడా తప్పకుండా అంగీకరిస్తాం. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి సృష్టి, స్థితి, సంహారకర్తల విషయం, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధుల విషయం అయితేనేమి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విషయం అయితేనేమి అలా వివరించింది. అంటే స్మృతి, ఇతిహాస, పురాణ, ఆగమాదుల్లో వేద విరుద్ధంగా ఉన్న విషయాలను పరిహరించి వేద సమ్మతమైన భాగాలను స్వీకరించడం జరిగింది. ఇక ముందు కూడా అలాగే కొనసాగుతుంది జీవిత లక్ష్య ఆవిష్కరణ. మిగిలింది తర్వాత తెలుసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతి రాజాయ మంగళం.